సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో సువేన్ ఫార్మాస్యూటికల్ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వెయిన్ ఫార్మా మేనేజర్ రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లతా, ప్రిన్సిపల్ జోష్న, పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, మాజీ కౌన్సిలర్లు కెక్కిరేని శ్రీనివాస్ జహీర్ పాల్గొన్నారు. భద్రత కోసం సార్ సర్వం తీసుకొని మాతో కనిపిస్తున్నారు. ఓకే మేడం. ముఖ్య అతిథులు సర్వోత్తమ్ రెడ్డి గారు, వేణారెడ్డి గారు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి లతా మేడం గారికి మరియు కార్యక్రమానికి చేసిన ఓం శాంతి శాంతి శాంతి. सहस्रजेरुषा पुरुषः सहस्राक्षः सहस्रः सहस्राक्षः सहस्रपादो सभूतं विश्वतोरुत्वा अष्टदशदशाङ्गुलो पुरुष एवेदकं सर्वं यद्भूतं मत्तभव्यो उदां तद्देजानः देहभवात्मनः ततो विश्वयङ्गिरामदो शासनादिराडयायत विराढज्योधिपुरुषः सजातो अच्चरिच्यत इदन्वद वसन्तो श्रीराज्यो ग्रीष्मद्रविः सप्तास्य सन्दर्यः तेन देवायन्तां वन्देन बृहस्पतिः ओम द्रवन्धेन द्रवन्धेन जादवना द्रवन्धेन बृहस्पतिः ब्रह्मश्चाग्निष्टाराश्चन्दरेतां ध्रुवो अयं मुहूर्तशुभमुहूर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादिनामानां ग्रहाणां यजमानस्य वीराय वैश्रवणाय महाराजाय नमः. ओम दत्ब्रह्म ओम दत्वायुः ब्रह्मत्तो प्रजापतिः तन्दना भाग्योतिब्रह्मगुराभो ईशानः सर्वविद्यानां नानाविध हिरण्यवर्णां हरिणीं सुवर्णत्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो रमावः रामाचारवेदो लक्ष्मीमाभ्यां पत्ने रामत्नः वास्तुपुरुष भगवान की जय. ओम रण्यवादे संसोयां शंकरिहं मस्ते भायन्द्रे पुरसंजगत शिवेन वधात्तायदिशाः सर्वविद्यकरां समासद अद्य भोजादिप्रथमो अधोयो सर्वतामिवरं नमः प्रमुञ्झञ्जनयोत्यं याच्छते अस्तैजवः पराक्षुते ऋषिल्या आमुगो शिवनाय देवाय नमः ज्येष्ठाय नमः ज्येष्ठाय.
పట్టణంలో ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సువెన్ ఫార్మా గారికి, అదేవిధంగా డిఎస్డిఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకు, నాతో పాటు వచ్చిన నాయకులందరికీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి డిసెంబర్లో అయిపోతే కొన్ని చిన్న చిన్న కారణాలతోటి స్వల్ప తేడాతోటి దామోదర్ గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారు ఓటమి చెందినా కూడా ఇక్కడనే ఉండి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ బాలికలు ఒక 56 మంది అమ్మాయిలు ఏదో ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చి రావడం జరిగింది దామోడి గారి కాడికి. అప్పుడు దామోడి గారు చెప్పిండు, ఎవ్వరు అవసరం లేదు, నేనున్న బిడ్డ మీ గోడ నిర్మాణం చేపిస్తా త్వరగా అని చెప్పి వారు చెప్పడంతో పాటు ఇమీడియట్గా సువెన్ ఫార్మా వారితో సంప్రదించి సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ప్రహరీ గోడ శాంక్షన్ చేపించి ఈరోజు ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన సువెన్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, ఈ విద్యార్థుల గురించి కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి మా సర్వోత్తడి గారు బాగా చెప్తాడు. ముగిస్తున్నాను. సువెన్ సంస్థ వారికి, రమేష్ బాబు గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లతా మేడం గారికి, దానితో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ వార్డెన్ జ్యోత్స్న గారికి, అదేవిధంగా మిగతా అధికారులు, అనధికారులు, మా నాయకులు, తోటి కార్యకర్తలకు, అదేవిధంగా విద్యార్థినులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అనే ఆలోచనతోటి తొందరగా చేయాలని మాకుండే, కానీ సువెన్ సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనరల్గా ఒక సంవత్సరం ముందే వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ డిసైడ్ అవుతుంటాయి. ఎందుకంటే అది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈరోజు ఏదో స్థానికంగా కూర్చొని చేసుకునేది కాదు. మనం పెట్టే ప్రతి ప్రపోజల్ కూడా జర్మనీ దేశం వరకు వెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే మన ప్రపోజల్స్ మీరు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచన ఆల్రెడీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకొని ఉన్నా, మనము రిక్వెస్ట్ చేసి మళ్ళించి మన సూర్యాపేట మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలనే ఆలోచనతోటి, మరీ ముఖ్యంగా ఈ బాలికలకు సంబంధించింది, మహిళలకు సంబంధించిన ఆలోచనతోటి ప్రయారిటీ కింద తీసుకొని చేయడము చాలా శుభ పరిమాణము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే సూర్యాపేట చాలా మందికి ఇక్కడ నేను దామోదర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి సర్వోత్తమ్ రెడ్డిగా పరిచయం. నా గురించి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందాక వేనారెడ్డి గారు చెప్తూ ఎడ్యుకేషన్ గురించి మా బాబు మాట్లాడతారని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, నేను మొదటి నుంచి కూడా విద్యలో బాగా రాణించిన వ్యక్తిని. చాలా మంది అసలు నేను రాజకీయాలకు వస్తానా రానా అనే ఆలోచనలో ఉండే. నేను 10th గోల్డ్ మెడలిస్ట్ని, మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టాపర్ని, దాని తర్వాత ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే 8వ ర్యాంక్ పొందిన వ్యక్తిని, దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గోల్డ్ మెడలిస్ట్ని, యూనివర్సిటీ టాపర్ని, దాని తర్వాత అమెరికాలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అనార్బర్లో అక్కడ MBA ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో అక్కడ యూనివర్సిటీ టాపర్ని, దాంతో పాటు థండర్బర్డ్ యూనివర్సిటీలో MIM డిగ్రీ చేసినాను, మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్. దాని తర్వాత అంతర్జాతీయ సంస్థ అయిన క్యాపిటల్ వన్లో, ప్రపంచంలోనే 5వ పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వన్కి వివిధ పొజిషన్స్ పనిచేస్తూ ఏషియాకి హెడ్గా 7,000 మంది ఉద్యోగులకు అధిపతిగా పనిచేసి రిజైన్ చేసి నాన్నగారికి తోడుగా ఉండాలి, మన ప్రాంతంలో ఉండాలనే ఆలోచనతో వాపసు వచ్చింది. అంటే నాకు కెనడాలో పనిచేసిన, UK లో పనిచేసిన, అమెరికాలో పనిచేసిన